హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు వీరలక్ష్మి. ఇది చందమామ కథ అండి. మార్చి నెల 1948 సంవత్సరంలో వచ్చింది. ఇక కథలోకి వెళ్ళిపోదాము. అనగనగా ఒక ఊర్లో నలుగురు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వారికి తల్లి తండ్రి లేనందువల్ల అందరిలోనూ కడసారి పిల్ల అయిన వీరలక్ష్మికి ముగ్గురు అక్కలు అతి గారభంగా చూసేవారు. వారితో పాటు వారి భర్తలు కూడా వీరలక్ష్మిని ఎంతో ముద్దు చేసేవారు. పెద్ద అక్కగారు పెద్ద బావగారు వీరలక్ష్మికి పెళ్లి చేశారు. కానీ అత్తవారిది దూరదేశం అవటం వలనో మరి ఏ ఇబ్బందుల వలనో మరి అత్తవారింటికి పిల్లని పంపించమని వాళ్ళు కబురు చేయలేదు, తాము రాలేదు. దసరా వచ్చింది, అట్ల తద్ది వచ్చింది. ఆ ఊళ్ళో ఆడపిల్లలందరినీ వారి వారి అత్తం వాళ్ళు తమ ఇళ్లకు తీసుకుపోయినారు. కానీ వీరలక్ష్మి కోసం మాత్రం ఎవరూ రాలేదు. ఒకనాడు చెరువుగట్టున ఆడవాళ్ళందరూ నీళ్ళకి చేరినప్పుడు వీరలక్ష్మి అక్కల్ని ఆ అమ్మలక్కలందరూ ఇంక పట్టలేక అడిగేశారు, వీరలక్ష్మి అత్తవారు పిల్లని తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదని. పాపం వీరలక్ష్మికి ఎంతో చిన్నతనం అనిపించి తల ఉంచుకుంది సిగ్గుతో. ఆమె అక్కలు మాత్రం లోపల సిగ్గుతో కుంగిపోతున్నా పైకి మా వెంకయ్య మరిది సాధారణమైన వాడనుకునేరేమి, అతనికి లెక్కలేనని వ్యవహారాలు, ఊరికంతా పెద్ద, ఆయన అందరికీ సలహాలు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఇటు పొలం కోతలే చూసుకుంటాడా, ఇక పెళ్ళాన్ని తెచ్చుకుంటాడా, తీరిక ఎక్కడా ఆయనకి అని బాగా కోతలు కోశారు. ఆ సమయాన్నే చెరువుగట్టున ఉన్న తుప్పల వెనకాల ఆ రాత్రికి ఎవరింటికి అన్నం వేద్దామా అని ఆలోచిస్తూ పొంచి ఉన్న ఓ గజదంగా ఆ మాటల్ని విన్నాడు. బంగారు బొమ్మల అందాల లొలికిపోతున్న వీరలక్ష్మి ఒంటి నిండా దగదగ మెరుస్తున్న బంగారు నగలను చూసేటప్పటికీ దొంగకి ఎట్లాగైనా ఆ అమ్మాయిని ఆ అమ్మాయితో పాటు ఆ నగలను కాచేయాలని ఆశ పుట్టింది. మర్నాడు సాయంత్రం కొత్త బట్టలు వేసుకుని బాగా ముస్తాబై పువ్వులు మిఠాయి తీసుకుని ఆ గజదంగా దర్జాగా వీరలక్ష్మి ఇంటికి వచ్చాడు. నేను వీరలక్ష్మి మొగుడు వెంకయ్యని, నన్ను మర్చిపోయారా? నేను వీరలక్ష్మిని తీసుకెళ్ళడానికి వచ్చాను. వదిన గారు ఆలస్యం చేసినందుకు ఏమీ అనుకోవద్దు. తొందర పనుల వల్ల ఏమాత్రం వీలు లేక ఇంకా ఉపేక్షిస్తే ఎప్పుడు ఇట్లాగే అవుతుందని చివరికి ఎట్లాగొట్లాగా తీరిక చేసుకుని వచ్చాను అన్నాడు ఎంతో వినయంగా. ఎప్పుడో పెళ్లిలో ఒకసారి చూడటం వల్ల వీరలక్ష్మి మొగుడు ఎట్లా ఉంటాడని ఎవరికీ గుర్తులేదు గనక పాపం అందరూ వాణ్ణి నమ్మి నిజంగా వెంకయ్య గారు రాక ఆఖరికి వీరలక్ష్మిని తీసుకువెళ్ళడానికి వచ్చారని ఎంతో సంతోషించి చాలా మర్యాదలు చేశారు. కానీ వీరలక్ష్మికి మాత్రం అనుమానంగానే ఉంది. ఆమెకు తన మొగుడు చాలా అందగాడని తెలివైన వాడని జ్ఞాపకం. అది చూసుకుని గర్వం కూడాను. వీడిని చూడబోతే మొద్దులాగా తెలివిలేని వాడిలా కనబడుతున్నాడు, ఏమిటా అనుకుంది. ఇంకా పట్టలేక తన అనుమానం అక్కలకి తెలియబరిచింది. వీరలక్ష్మికి తన మొగుడు గుర్తును అన్నంత తన అక్కలకి ఎక్కడుంటుంది మరి? అదీగాక మొగుడంటూ ఒకడొచ్చి తీసుకుపోతున్నాడు. అందరిలో మళ్ళీ తలెత్తుకుని తిరగవచ్చుననే సంతోషంలో వారికిక ఒళ్ళు మరచిపోయారు. అక్కలందరూ కలిసి వీరలక్ష్మిని పరియాచకాలాడారు, ఉడికించారు. ఇంకా మరీ మొండు పట్టుపడితే చివాట్లు పెట్టారు. ఇంకా ఏమీ అనలేక ఏమైతే అది అవుతుందని గుండె నిబ్బరం చేసుకుంది వీరలక్ష్మి. మర్నాడు వీరలక్ష్మిని ఆ గజదొంగతో ప్రయాణం కట్టి పంపారు ఆ అక్కలు. గజదొంగ వీరలక్ష్మిని అడ్డుదోపులున్న తిప్పి గొట్ల మీద నుంచి కంచెల్లోంచి డొంకల్లోంచి తీసుకుపోతున్నాడు. లోపల చచ్చేంట భయంతో బెదిరిపోతున్నా చాలా తెలివైన ధైర్య సాహసాలు గలది గనక వీరలక్ష్మి పైకి తొణకకుండా అతని వెంట నడిచిపోతుంది. పోగా మిట్ట మధ్యాహ్నానికి దొంగల గూడానికి చేరుకున్నారు. ఆ గూడెమంతా కలిసి 6 గుడిసెలున్నాయి. అన్నింటికన్నా పెద్ద గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ గజదొంగ, అమ్మా, కొత్త కోడలు నేను వచ్చాం, తలుపు తీయవే అని తలుపు కొట్టాడు. లోపల నుంచి వాడి ముసలి తల్లి తలుపు తీసి బంగారం బొమ్మలాగా మెరిసిపోతున్న వీరలక్ష్మిని చూసి ఆశ్చర్యపడింది. చాలా సంతోషంతో ఇద్దరినీ లోపలికి తీసుకుపోయింది. పైకి చూడపోతే ఉత్త పూరి గుడిసే, కానీ లోపల మాత్రం దండం మీద పట్టు చీరలు, ఇంటి నిండా దొల్లులతో వెండి సామాన్లు. ఇదంతా చూసేసరికి వీరలక్ష్మికి అంతా బోధపడింది. అరే, గజ దొంగల ముఠాలో పడ్డానా, వీళ్ల నుంచి ఎట్లా తప్పించుకోవడమా అని ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. వీరలక్ష్మి అత్తతో, అత్తయ్య, నేను అట్ల తద్ది నోము తీర్చుకోలేదు, అది తీర్చుకోందే భర్తతో కాపురం చేయటం మాకు ఆచారం కాదు అంది. అప్పుడు దొంగ వెంకయ్య తల్లితో, అమ్మా, కొత్త కోడలి చేత అట్ల తద్ది నోము పట్టించవే, నోముకి ఏం కావాలో కనుక్కో, నేను బజార్కి వెళ్ళి తెస్తాను అన్నాడు.
అప్పుడు వీరలక్ష్మి ఇవన్నీ కావాలంది. చాటులు, గీటులు, లక్కజోళ్ళు, గిక్కజోళ్ళు, చీరలు, గీరలు, రవికలు, గివికలు, పళ్ళు, గిళ్ళు, కొబ్బరికాయ, గిబ్బరికాయ, పసుపు, గిసుపు, కుంకుమ, గింకుమ, కట్టికాయ, గీటికాయ, ఆకులు, గీకులు, వక్కలు, గిక్కలు ఇవన్నీ పాపం పుస్తకంలో రాసుకుని బజారుకు బయలుదేరాడు దొంగ వెంకయ్య. కొడుకు వెళ్ళటం చూసి ఆ ముసలమ్మ ఆ గూట్లో ఈర్పుని తీసుకొచ్చి, కొంచెం పేలు చూస్తావా అమ్మాయి అని అడిగింది వీరలక్ష్మిని. వీరలక్ష్మి ఆ ముసలమ్మ ముడి విప్పి జుట్టు ముందుకు పాడేసి పేలు చూస్తున్నట్టే చూసి గోడకు తగిలించిన కత్తి తీసి ఒక్క దెబ్బన ఆ ముసల్దాని తల నరికేసింది. మొండాన్ని గోడ కానించి కూర్చోపెట్టి రాట్నం ముందర పెట్టింది. పొయ్యి రాజేసి పొయ్యి మీద బాణాలు పెట్టి బాణాలిలో చమురు పోసి ముసల్దాని తలను సరిగ్గా కారుతున్న నెత్తురు కాగుతున్న నూనెలో పడేటట్టు పైన దూలానికి వేలాడగట్టింది. ఇంక తను అక్కడ దండం మీద వేలాడుతున్న పట్టు చీరల్లో ఒక మంచి జరీ చీర, బనారసు చీర తీసి కట్టుకుని దానిపై చింపిరి గుడ్డలన్నీ చుట్టుకొని తల విరుబూసుకొని మొహం నిండా పసుపు పూసుకుని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక పెళ్ళంలో ఒక దివ్వె వెలిగించి నెత్తి మీద పెట్టుకొని వేపమండలను హారాలుగా కట్టి మెడలో వేసుకొని చేతులలో కొన్ని మండలు పట్టుకొని మహాంకాళి రూపంలాగా తయారైంది. ఇంటి లోపల గడియ వేసి దొడ్లో నిచ్చెన వేసుకుని గోడ దూకి తన ఇంటి వైపు బయలుదేరింది వేపమండలిని ఊగించుకుంటూ. ఈ లోపల బాగా చీకటి పడింది. దొంగ వెంకయ్య ఏం చేస్తున్నాడు ఇంతసేపు? కొత్త పెళ్ళాం అడిగిందే చాలానని బజారుకెళ్ళి ఒక దుకాణం పోవడం, చాటలు కావాలి అని అడగడం, చాటలు ఇచ్చిన తర్వాత గీటలు కూడా ఇవ్వండి అంటే గీటలేంటి నీ మొహం అని దుకాణం వాళ్ళు తన్ని పంపించడం, ఇంకో దుకాణానికి వెళ్ళటం, కొబ్బరికాయలు ఇవ్వండి అని అడగటం, ఇచ్చిన తర్వాత గిబ్బరికాయలు కూడా ఇవ్వండి అని అంటే గిబ్బరికాయ ఏమిటి నీ మొహం అని మళ్ళీ తన్ని పంపించడం. ఇట్లా ప్రతి దానికి బాగా తన్నులు తిని చివరికి దొంగ వెంకయ్య దొరికిన సామాన్లు మూట కట్టుకొని బయలుదేరేటప్పటికి చీకటి పడిపోయింది. మధ్య తోవలో వాడికి ఎదురుగుండా మిణుకు మిణుకుమంటూ ఒక వెలుగు అటూ ఇటూ ఊగుతూ ఒక నల్లని ఆకారం కనబడింది. ఓరి బాబోయ్, దెయ్యంలాగుందిరోయ్ అని హడలిపోయి నిలబడిపోయాడు. ఆకారం మెల్లగా వీడివైపే వస్తోంది. దగ్గరికి రాగానే మెరిసే బంగారు నగలు, మొహాన్న పెద్ద కుంకుమ బొట్టు అవి చూసి ఇది దెయ్యం కాదు దేవతరోయ్ అనుకుని, ఇంకేం నా పంట పండింది, కావలసినవన్నీ వరాలు అడుగుతాను అని సంతోషించి సాష్టాంగ నమస్కారం చేశాడు మహాంకాళి వేషంలో ఉన్న వీరలక్ష్మికి. కానీ దొంగ వెంకయ్య వీరలక్ష్మిని ఆ వేషంలో గుర్తుపట్టలేదు. వీరలక్ష్మి శివం పూనినట్టు ఇంకా అటూ ఇటూ ఊగి భీకర కంఠంతో ఇట్లా అంది. ఓరి, నీ భార్య నోమికి కావలసినవన్నీ తీసుకువచ్చావా? ఓ తెచ్చాను తల్లి అన్నాడు దొంగ వెంకయ్య గజగజ వణికిపోతూ. అవన్నీ నా ముందు పెట్టు అని అన్నీ ముందర పెట్టాడు. సరే, కట్టిక్కాయలున్నాయి కానీ గిటిక్కాయలు ఏవిరా, పసుపుంది కానీ గిసుపేది. తల్లి రచ్చిందమ్మా, రచ్చించు. గీటిక్కాయల కోసం అడిగితే గీటిక్కేలేంట్రా అని చెంప పగలగొట్టారు ఆ దుకాణం ముందోవాడు. గిబ్బరికాయల కోసం అడిగితే చెంపకాయలు వేశారు. అందరి చేత తన్నులు తిని చివరికి దొరికినవేవో మూటకట్టుకుని వచ్చాను అన్నాడు వెంకయ్య. తన్ని పంపించారా పాపం, అవి లేకుండా నోమి ఎట్లా చేయటానికి వీలు లేదు. మళ్ళీ వెళ్ళి ఆ దుకాణం వాళ్ళనే అడుగు, నీవు అడిగినవన్నీ ఇచ్చినట్లు వరమిస్తున్నాను, పోయి అవి కూడా తీసుకుని త్వరగా రా అన్నది మహాంకాళి. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఉందా తల్లి అని ఒక్క బరుగున వెళ్ళాడు దొంగ వెంకయ్య, తను తెచ్చినవన్నీ అక్కడ వదిలిపెట్టి. వెంకయ్య అటు పోగానే వీరలక్ష్మి ఆ వస్తువులన్నీ మూటకట్టుకొని అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయింది. దొంగ వెంకయ్య దుకాణాలకి పోయి గీటిక్కాయలు, గిసుపు, గీటలు అని అడిగి మళ్ళీ తన్నులు తిని ఏడుస్తూ మహాంకాళికితో చెప్పుకుందామని తిరిగి వచ్చాడు. వస్తే ఏముంది, మహాంకాళి లేదు, తను అక్కడ వదిలిపెట్టిన వస్తువులు లేవు. వరం ఇవ్వకపోగా ఇంత కష్టపడి తన్ను తిని సంపాదించిన వస్తువులు కూడా తీసుకుపోయి మాయమైపోయింది. ఇది ఎక్కడ గడుసు దేవతలా ఉంది అని తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాడు వెంకయ్య. ఇంటి ముందుకు రాగానే లోపల నుంచి చుయ్ చుయ్ అనే శబ్దం వినపడుతుంది. అది వినేటప్పటికీ పాపం వెంకయ్యకి నోరూరింది. తలుపు నెట్టాడు. లోపల గడియ వేసింది. అమ్మా, తలుపు తీయవే, నేను వెళ్ళగా చూసి నువ్వు కొత్త కోడలు అప్పచ్చలు వండుకొని తింటున్నారా అని తలుపు బాదాడు. ఎవరూ పలకలేదు. నాకు పెట్టాల్సి వస్తుందేమో అని తలుపు తీయకుండా అన్నీ మీరే మింగుతున్నారా అని అరిచాడు.
మళ్ళీ ఎవరూ పలకలేదు. తలుపు కొట్టి కొట్టి ఇంక విసిగి తలుపు పగలగొట్టి లోపలికెళ్ళాడు. ఓసి దొంగముండా! తడిక చాటున కోడల్ని మెక్కు పెడుతూ ఇక్కడే కూర్చుని పలకనన్నా పలకదేమిటి? కొత్త కోడల్ని చూసి అప్పుడే ఇంత మిడిసిపాట అని గోడకి ఆనుకుని కూర్చున్న తల్లి మొండాన్ని ఒక తన్ను తన్నాడు. ఆ మొండెం ముందరికి దొర్లింది. తన తల్లికి తల లేకపోవడం చూసి గాబరా పడ్డాడు. పిచ్చివాడిలాగా ఇల్లంతా తిరగడం మొదలుపెట్టాడు. పొయ్యి మీద భయంకరమైన దృశ్యం కనబడింది. తన తల్లి తల దూలానికి కట్టి ఉంది. ఒక్కొక్క నెత్తురుబొట్టు బాణానిలో పడినప్పుడల్లా చుయ్ చుయ్యమనే శబ్దం. ఇదంతా వీరలక్ష్మి చేసిన మోసం అని గ్రహించాడు దొంగ వెంకయ్య. ఓసి మాయలమారి! ఎంతటి దానివే! నేనే అనుకుంటే నన్ను మించిన దానిలాగున్నావు. దోవలో కనబడింది కూడా నువ్వే. ఏ దెయ్యమో దేవతో అని హడలిపోయాను. చూసుకో, నీ పని పట్టేస్తాను అని తిట్టుకుంటూ దొంగ వెంకయ్య తన ముఠాతో పన్నాగాలు పన్నాడు. ఇంకా వీరలక్ష్మి తన ఊరి పొలిమేర చేరుకుని అక్కడ చెరువులో స్నానం చేసి తన భయంకరమైన రూపాన్ని తీసేసి ఇంటికి వెళ్ళింది. ఇదేమిటి ఇట్లా వచ్చావు? ఏం జరిగింది? నీ మొగుడేడి అని ఆత్రంగా అడిగారు ఆమె అక్కలు. ఆయన ముంచుకుపోతున్న వ్యవహారం మీద పొరుగురు వెడుతూ నీ అట్ల తద్ది నోము మీ ఇంట్లోనే చేసుకో అని ఇవన్నీ ఇచ్చి నన్ను ఊరి బయట దిగబెట్టి అదోవని ఆయన పొరుగురు వెళ్ళిపోయారు అని అబద్ధమాడింది వీరలక్ష్మి. ఆమె తెచ్చుకున్న సామాన్లు కట్టుకున్న చీర చూసి ఎంతో సంతోషించారు ఆ మక్కలు. పైకి అట్లా అందిగాని లోపల భయంగానే ఉంది వీరలక్ష్మికి. ఏ రాత్రి వేళలో దొంగ వెంకయ్య తన ముఠాతో సహా వచ్చి కసి తీర్చుకుంటాడని. ఆ రాత్రి వీరలక్ష్మి తన గదిలో మంచం కిటికీ దగ్గరగా వేసుకుని ఒక పెద్ద కత్తి దిండు కింద పెట్టుకొని నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకుంది. ఒక రాత్రివేళ దొంగ వెంకయ్య తన 5 తోడు దొంగలతో వీరలక్ష్మి ఇంటికి వచ్చి వీరలక్ష్మి కోసం వెతుకుతూ ఆమె గది దగ్గరికి వచ్చాడు. ఆ గదిలో ఆమె ఉందో లేదో అని దొంగ వెంకయ్య కిటికీలోంచి తొంగి చూశాడు. పడుకున్న వీరలక్ష్మి కాస్త చటుక్కున లేచి కత్తితో వాడి ముక్కు కోసేసింది. వాడు బాధతో ఏమీ మాట్లాడలేక తన ముక్కు కోసేసిందని వేలుతో కిటికీ వైపు చూపించాడు. వీరలక్ష్మిని గుర్తుపట్టి వాళ్ళని కూడా చూడమంటున్నాడు అనుకొని దొంగ ఒక్కొక్కడు తొంగి చూడటం, వీరలక్ష్మి వాడి ముక్కు కోసేయటం. మళ్ళీ వాడు బాధతో మాట్లాడకుండా సంజ్ఞ చేస్తూ మళ్ళీ ఇంకొకడు తొంగి చూస్తూ వీరలక్ష్మి వాడి ముక్కు కోసేయటం. ఇట్లా 6 ముక్కులు కోయించుకొని పారిపోయారు. అందులో ఒకడు ఏమి జరిగిందోనని అగ్గిపుల్ల వెలిగించి అందరి ముఖాలు చూచేటప్పటికీ ఎవరికీ ముక్కులు లేవు. ఓసి వీరలక్ష్మి, ఎంత పని చేశావే! ఉండు ఉండు, నీకు తగిన శాస్తి చేస్తే గాని వదలం అని తిట్టుకుంటూ వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నారు దొంగలు. మర్నాడు వీరలక్ష్మి ఆ దొంగల ముక్కులన్నిటికీ పప్పు కారం బాగా పట్టించి ఓ పళ్ళెంలో పెట్టి ముసల్దాన్లాగా వేషం వేసుకుని కర్ర పట్టుకొని వణుక్కుంటూ నడుస్తూ ముక్కులండి ముక్కులు, ముక్కులు లేని వాళ్ళకి ముక్కులు అని అమ్ముతూ బజార్లో పోతుంది. అదే సమయంలో దొంగల ముఠాలో ఓ దొంగ బజార్లో సామాన్లు కొనుక్కుందామని ముక్కుకి బట్ట అడ్డం పెట్టుకుని వస్తూ వీరలక్ష్మి కేక ఎక్కి ఎంతో సంతోషపడి వీరలక్ష్మిని పిలిచి ఏమిటమ్మా అమ్ముతున్నావవ్వా అని అడిగాడు. ముక్కులు నాయనా, ఇవి మంత్రించిన ముక్కులు. ముక్కులు లేని వాళ్ళకి చెరువులో స్నానం చేసి ఈ ముక్కులకు సాంబ్రాణి ధూపం వేసి అతికించుకుంటే ఎప్పటి మళ్ళీ ముక్కు అతుక్కుపోతుంది అని చెప్పింది. వాడు భలే సంతోషించి ఒక్కొక్క ముక్కుకి వరహా చొప్పున ముక్కులన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఒరేయ్, మంచి ముక్కులు చాలా తెచ్చాన్రా అని తను తెచ్చిన ముక్కుల్ని తన స్నేహితులకి చూపించాడు. పాపం వాళ్ళందరూ చెరువులో స్నానం చేసి ముక్కులకు ధూపం వేసి అందులో అందరూ ఒక్కొక్క ముక్కు తీసుకుని తగిలించుకున్నారు. తగిలించుకోగానే ఉప్పు కారానికి గుగ్గిలానికి ఘాటికి ఆ పచ్చిపుండు మీద భగ్గుమని మంటలు రేగాయి. ఇంకా లబాయిలు దిబాయిలు మణి అంటూ ముక్కుల అవతల విసిరేసి తమ ముక్కుల్ని బాగా కడుక్కొని కొబ్బరి నూనె రాచుకున్నారు. ఓసి వీరలక్ష్మి, ఎంత మోసం చేశావే! నీకు తగిన శాస్తి చేస్తే గాని వదలమని తిట్టుకున్నారు. ఎంత ధైర్యం గలదైనప్పటికీ ఈ మాట వీరలక్ష్మికి గుండెల్లో రాయి పడింది. వాళ్ళు ఇవన్నీ తానే చేసినట్టు గ్రహించి ఇంకా పగ పూనుతారేమో అని, తన ఒక్కతే వల్లనే ఏమీ కాదని తన అక్క సహాయం కూడా కావాల్సింది అని ఆవిడతో ఇట్లా చెప్పింది. అక్కయ్య, నేను చెరువుకి వెళ్ళినప్పుడు ఒక దొంగల ముఠ ఒక దుబ్బు చాటున కూర్చుని ఇవాళ మన ఊళ్ళో దోచుకోవాలని ఆలోచన చేస్తుంటే నేను విన్నాను. ఎందుకన్నా మంచిది, మనం ముందుగానే జాగ్రత్త పడదాం అని అబద్ధాలు చెప్పి అక్క సహాయం కూడా తీసుకుంది.
ఆ రాత్రి అక్కా చెల్లెలిద్దరూ కలిసి వీరలక్ష్మి గదిలో ఒక పెద్ద రాతిబండ దగ్గర పెట్టుకుని దొంగ నిద్రలు పోతూ పడుకున్నారు. అర్ధరాత్రి దొంగ వెంకయ్య అతని ముఠా వీరలక్ష్మి గదికి కన్నం వేశారు. వీరలక్ష్మికి శాస్తి చేయటానికి ఇదే సమయం రా, ఈ మాట తప్పకుండా నా చేతిలో చిక్కుతుంది అని హుషారుగా కన్నంలో ముందర కాళ్ళు పెట్టి దూరాడు దొంగ వెంకయ్య. వాడు బాగా నడుం వరకు వచ్చేదాకా ఆగి రాగానే చప్పున లేచి ఆ పెద్ద రాతిబండను వీరలక్ష్మి ఆమె అక్కగారు కలిసి ఎత్తి వాడి నడుం మీద పడేశారు. ఆ బరువైన బండ మీద పడటంతో వాడికి స్పృహ తప్పిపోయింది. బయట కాచుకున్న 5 దొంగలు బండపడిన చప్పుడు విని చచ్చాం రోయ్ అని పరుగు తీశారు. వీరలక్ష్మి ఆమె అక్కగారు కలిసి దొంగ వెంకయ్యను ఒక పాత కొయ్య పెట్టెలో పెట్టి పైన తాళ్లతో కట్టారు. తెల్లవారేలోగా వీరలక్ష్మి ఆ కొయ్య పెట్టెకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మళ్ళీ తమ ఇంకో ముసల్దాని వేషం వేసుకుని ఆ పెట్టెను ఒక బండ మీద చెరువు గట్టికి చేర్చి అక్కడ కూర్చుంది. తెల్లవారిన తర్వాత మన 5 దొంగలు ఆవులు మేపుకోవటానికని అక్కడికి వచ్చి ముసల్దాని వేషంలో ఉన్న వీరలక్ష్మిని చూసి, అవ్వా, ఆ పెట్టెలో ఏముంది అని అడిగారు. ధనం నాయనా, ఈ ధనమంతా ముసల్దాన్ని నేనేం చేసుకుంటాను, ఏ కావడి కన్నా ఇచ్చి ఓ ఆవుని తీసుకుని పాడి చేసుకుందామని చూస్తున్నాను అంది. అయితే అవ్వా, మాకిస్తావా ఆ పెట్టే, నీకు నచ్చిన ఆవుని మేమిస్తాము అన్నారు దొంగలు. అంతకన్నా నాయనా, కానీ ఇది మా పూర్వీకుల సొత్తు, ఆ పెట్టెను జాగ్రత్తగా తెరవాలి. మీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి పెట్టెను పాలతో కడిగి దీపారాధన చేసి సాంబ్రాణి పొగ వేసి కొబ్బరికాయ కొట్టి కానీ దీన్ని తెరవకూడదు. ఈ లోపల తీసారా, దీనిలో ఉండే లక్ష్మి దెయ్యమై మిమ్మల్ని పీక్కొని తింటుంది, జాగ్రత్త అని చెప్పి పెట్టెని వాళ్ళకిచ్చి ఆవుల్లో కల్లా మంచి ఆవుని దూడని తోలుకొని ఇంటికి వెళ్ళిపోయింది వీరలక్ష్మి. ఆ 5 దొంగలు ఒరేయ్, మన పంట పండింద్రోయ్ అని సంతోషిస్తూ ఆ పెట్టెను మోసుకుని పోతున్నారు. పోయిన కొద్దీ ఆ పెట్టె బరువు ఎక్కువ అవుతోంది. కొంత దూరం వరకు ఓపిక పట్టి ఎలాగో మోసారు పాపం. ఇంకా తర్వాత మొయ్యలేక, ఏమైతే అదైంది, ఇక మొయ్యలేనురా బాబు, నడుం బద్దలైపోతోంది అని కింద పాడేశారు. పెట్టి కింద పడటంతోటే ముక్కలైపోయింది. అప్పటి వరకు లోపల స్పృహ తప్పిపోయి ఉన్న వెంకయ్య కొంచెం గాలి తగిలి అని మూలిగి, ఆ మూలిగిలివి నిజమేనరోయ్ బాబోయ్, దీంట్లో లక్ష్మి దెయ్యమైపోయింది అని 5 ఒకటే పరుగు. ఈ లోపల గాలి తగ్గడం వల్ల ఊపిరి సలిపి వెంకయ్యకి తెలివి వచ్చి లేచి కూర్చున్నాడు. బాబోయ్, దెయ్యం లేసింద్రోయ్ అని కేకలు పెట్టి ఇంకా వేగంగా పరుగు తీశారు దొంగలు. పాపం దొంగ వెంకయ్య తన స్నేహితుల్ని గుర్తుపట్టి, ఒరే ఏమిట్రా అట్లా పరిగెడుతున్నారు, నా కోసం ఆగండ్రా అని వాళ్ళు వెంట పడ్డాడు. ఓరి బాబోయ్, దెయ్యం వెంటపడుతోంది అని వాళ్ళు ఇంకా పరుగులెత్తారు. వాళ్ళు ముందు, దొంగ వెనకయ్య వాళ్ళ వెనక. ఇట్లా పోగా ఆ 5 అలసట వచ్చి ఇక చస్తే చచ్చామని రొప్పుకుంటూ ఓ చెట్టు కింద చేరుకున్నారు. ఇంకా దొంగ వెంకయ్య కూడా రొప్పుకుంటూ వీళ్ళని చేరుకున్నాడు. ఒరే అదేమిట్రా, దెయ్యం వెంటబడినట్టు ఆగమన్నా ఆగకుండా అట్లా పరిగెట్టారు అని అడిగాడు. అప్పుడు ఆ 5 దొంగ వెంకయ్య మొహం యగాదిగా చూసి, ఓరి నువ్వట్రా, దెయ్యమని హడలి చచ్చాం, సరే ఆ పెట్టెలోకి ఎట్లా వచ్చావురా అని అడిగారు. అప్పుడు దొంగ వెంకయ్య జరిగిందంతా చెప్పాడు. ఓసి జిత్తుల మారిముండా, ఎంత పని చేసింది, నిన్నీ పెట్టెలో పెట్టి పూర్వీకుల సొత్తని మమ్మల్ని మోసం చేసి అంటకట్టి మన ఆవుల్లో కల్లా మంచి ఆవుని దూడతో సహా తోలుకుపోయింది. ఇంకా మళ్ళీ దీని జోలికి వెళ్ళామా, ఈసారి మనల్ని ప్రాణాలతో బయట పడనివ్వదు అని వీరలక్ష్మిని తిట్టుకుంటూ ఇళ్ళకి చేరుకున్నారు. కొన్నాళ్ల పాటు వరుసగా దొంగలు రాకపోవడంతో వీరలక్ష్మి ఇంకా దొంగలు భయపడి రావడం మానేశారని నిర్భయంగా ఏ భయము లేకుండా ఎప్పటిలాగానే ఉంటుంది. చలికాలం వెళ్ళి ఎండాకాలం ప్రవేశించింది. ఈలోగా దొంగ వంకయ్య మళ్ళీ ఆలోచనలు ప్రారంభించాడు. ఏ విధంగా వీరలక్ష్మి మీద కసి తీర్చుకుందామా అని. తన తోడు దొంగలతో పాటు ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ వాళ్ళకి వీరలక్ష్మి అంటే హడలింకా పోలేదు గనక ఇప్పటికి బాగా బుద్ధి చెప్పింది. మేమా రాక్షసి జోలికి మళ్ళీ రాంబాబు అన్నారు. కానీ వెంకయ్య మాత్రం తన మొండి పట్టు విడవలేదు. ఎట్లాగైనా వీరలక్ష్మి అంతూ కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఎన్నో విధాలా తన స్నేహితులకు ప్రోత్సాహమిచ్చాడు. ఈ మాట తప్పకుండా మన మాయలో పడుతుంది, ఈ పాటికి అది మనం మళ్ళీ రాకపోయేసరికి మనం ఇక రాము గదా అని నిర్భయంగా తిరుగుతూ ఉంటుంది. మనం పొంచి ఉండి దాన్ని ఒంటరిగా పట్టుకొని మన కసి తీరా దానికి బుద్ధి చెప్పాలి, తగిన శాస్తి చేద్దాం అని అన్నాడు. వాళ్ళు సరేనని గంతులేశారు.
ఒక మంచి రోజు చూసుకుని దొంగలందరూ ఒక రాత్రి వేళ వీరలక్ష్మి ఇంటికి బయలుదేరారు. ఇంటి వెనక దొడ్డి గోడ ఎక్కి తొంగి చూశారు. ఆరు బయట చల్లగాలికి మంచం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్నదా వీరలక్ష్మి. చిక్కిందిరా మన చేతుల్లో ఈసారి అని దొంగలు సంతోషంతో చంకలెగరేసి గోడ దూకి వీరలక్ష్మి మంచాన్ని గోడ దాటించి మోసుకుపోతున్నారు. సగం తోవలో వీరలక్ష్మికి మెలకువ వచ్చి ఏమిటా ఇట్లా కదులుతున్నాను అనుకుని లేచి కూర్చుంది. ఆమెకి మంచం అడుగు నుంచి ఈ మాటలు వినబడ్డాయి. ఒరేయ్, దీన్నిసారి ప్రాణాలతో వదిలామా మన ప్రాణాల్ని మింగుతుందిరా అనుకుని ఆ మంచంతో సహా దీన్ని ఊరి బయట ఉన్న పాడుబడ్డ బావిలో పడేద్దామని. ఇది విని వీరలక్ష్మి హడిలిపోయింది. అమ్మో, ఈ కిరాతకుల చేతుల్లో మళ్ళీ చిక్కాను, ఇంకా తప్పించుకోవడం ఎలాగో అని ఆలోచించసాగింది. కొంతసేపటికి ఒక చక్కటి ఉపాయం తట్టింది వీరలక్ష్మికి. మెల్లిగా మంచం నవార్లు సందుల్లోంచి చెయ్యి దూర్చి ఒక్కొక్కడి పిలకకి బయకి లాగి ఒక్కడి పిలకి ఇంకొకటి పిలక్కి ముడేసి మంచం నవార్లకి కట్టేసింది. ఆ మంచాన్ని మోసుకుంటూ దొంగలు ఇక అడవిలోంచి వెడుతున్నారు. పోగా పోగా ఒక పెద్ద చింత చెట్టు వచ్చింది. అదే సమయమని వీరలక్ష్మి ఆ చింత చెట్టు కొమ్మలు పట్టుకొని చెట్టెక్కిపోయి ఆకుల చాటున దాక్కుంది. పాపం దొంగలు ఆ ఉత్త మంచాన్ని బావి దగ్గరికి మోసుకుపోయి, చావు ముండా, మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టావు, ఇంకా పీడ వదిలిపోయింది అని ఆ మంచాన్ని విసురుగా బావిలో పడేశారు. ఆ మంచంతో పాటు 6 దొంగలు కూడా బావిలో పడిపోయారు. అసాధ్యపు ముండా, ఈ మాట మనల్ని ఏమార్చి తప్పించుకుందిరా, బుద్ధి తక్కువై దీని జోలికి వచ్చాం, దీన్ని ఏ మొనగాడు జయించలేడు, ఇంకా నయ్యం మన అదృష్టవశాత్తు కాళ్ళు చేతులు విరగలేదు అని ఒక్కొక్కళ్లకు బుద్ధి చెప్పుకుంటూ ఒకడి మొలలో ఉన్న కత్తి తీసుకుని పిలకలన్నీ కోసుకుంటూ అట్లా ఆ బావిలోనే కూర్చున్నారు. ఏ దారిని పోయేవాడన్నా వాళ్ళని బయటికి తీస్తాడేమో అని. చివరికి అడవిలోంచి ప్రయాణం చేస్తున్న కొందరు వర్తకులు దాహం వేసి ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లున్నాయేమో అని తొంగి చూశారు. 6 దొంగలు వాళ్ళని చూసి, అయ్యా, మమ్మల్ని బయటికి తీయండి, మీకెంతో పుణ్యం ఉంటుంది అని బతిమలాడుకున్నారు. ఆ వర్తకులు జాలిపడి వాళ్ళని బయటికి తీశారు. ఆ బావిలో ఎట్లా పడ్డారు మీరు అని వర్తకులు అడిగినారు దొంగల్ని. వాళ్ళు జరిగిందంతా చెప్పకుండా, వీరలక్ష్మి అనే వంచకురాలు మమ్మల్ని మోసం చేసి ముక్కులు కోసి మా ఆవులు దొంగలించి చివరికి ఈ పాడు బావిలో పడేసింది అని చెప్పుకొచ్చారు. ఆ వర్తకులలో ఒకళ్ళు వీరలక్ష్మి నిజమైన భర్త వెంకయ్య ఒకడు. దేశాలు వర్తకం చేస్తూ తిరిగి పెళ్ళాన్ని తనతో తీసుకుపోవడామని ఆ ఊరి మీదుగా వస్తున్నాడు. వీరలక్ష్మి గురించి ఈ విధంగా వినేటప్పటికీ చాలా కోపం వచ్చింది అతనికి. వెంటనే అత్తవారింటికి బయలుదేరాడు పోట్లాడటానికి. ఈ లోపల వీరలక్ష్మి తెల్లవారగానే తన అంతసేపు కోసిన చింత చిగురు ఒళ్ళో పట్టుకుని ఇంటికి బయలుదేరి వచ్చి తన అక్కల చేత చింత చిగురు పప్పు చేయించింది. అక్కా చెల్లెళ్ళంతా భోజనాలు చేసి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో వీరలక్ష్మి భర్త వెంకయ్య అక్కడికి వచ్చాడు. అందరూ ఆ వెంకయ్య గారిని ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో వెంకయ్య గారికి కోపం మరీ ఎక్కువైంది. నన్ను అప్పుడే మర్చిపోయారన్నమాట. నేను లేకపోవడం చూసి మీ చెల్లెలు బాగా చెలరేగిపోయింది, నా పరువంతా తీసేసింది అని అరిచాడు. వీరలక్ష్మి అక్కలు బావలు వెంకయ్య గారి మాటల్ని బట్టి, ఆయన రూపాన్ని బట్టి అతని అసలు వెంకయ్య అని, వీరలక్ష్మిని తీసుకెళ్ళింది ఎవడో మోసగాడని తెలుసుకుని అతన్ని మంచిగా బతిమలాడుకుని తన కోపానికి కారణమేమని అడిగారు. ఏమి కారణమా? పాపం 6 అమాయకుల్ని మీ చెల్లెలు మోసం చేసి ముప్పు తిప్పలు పెట్టి ఆఖరికి వాడిని పాడుబావిలో పడేసిందట. ఆ సంగతి ఊరంతా తెలిస్తే నాకు ఇంకెంత మర్యాద ఉంటుంది, ఎంత పరువు తక్కువ అని అరిచాడు వెంకయ్య. తమకేమీ తెలియదని వీరలక్ష్మినే కనుక్కోమని వారు చెప్పారు. వెంకయ్య వీరలక్ష్మిని పిలిచి అడిగారు, మీకెవరు చెప్పారు అని అడిగింది వీరలక్ష్మి. ఎవరు చెప్పేదేమిటి, వాళ్ళని స్వయంగా మేము వర్తకులందరం కలిసి బావిలోంచి బయటికి తీసాం. ఎవరు పడేశారంటే నీ పేరు చెప్పారు. పైగా నువ్వు చేసిన మోసాలన్నీ చెప్పుకుని మొత్తుకున్నారు. నలుగురిలో తలెత్తడానికి సిగ్గు అనిపించింది నాకు అన్నాడు వెంకయ్య. అవును, నేను పడేసిన మాట నిజమే, కానీ అలా ఎందుకు చేశానో మీరందరూ వినండి అని వీరలక్ష్మి దొంగ వెంకయ్య తనని ఎట్లా మోసం చేసి ఎత్తుకుపోయాడు, తన దొంగలందరినీ ఎట్లా ఏడిపించింది అంతా చెప్పింది. అందరూ చాలా ఆశ్చర్యపోయి వీరలక్ష్మి ధైర్య సాహసాలకి ఎంతో మెచ్చుకున్నారు. మర్నాడు అసలు వెంకయ్య గారు వీరలక్ష్మిని తనతో పాటు ఊరికి తీసుకుని వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసుకోండి. బాయ్ బాయ్.